నమ్మకం ఉంది కాబట్టే ఎప్పుడు ఏ విషయాన్ని ఆర్య సార్ దగ్గర దాచని నేను ఈ విషయాన్ని దాచుంచాను. ఈ విషయం బయటపడ్డ రోజు సార్ అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉండదని తెలిసి కూడా నీకు అన్ని రకాలుగా సహాయపడుతూ వచ్చాను. ఇవన్నీ ఎందుకు చేశాను? నమ్మకం. నువ్వు నా దగ్గర ఏది దాచవన్న నమ్మకం. నువ్వు నన్ను మోసం చెయ్యవన్న నమ్మకం. కానీ ఇప్పుడు నువ్వేం చేశావు? అను, ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు. నీకు నచ్చజెప్పే పరిస్థితుల్లో నేను అస్సలు లేను. నాకు కూడా చెప్పలేనంత క్లిష్టమైన పరిస్థితి ఏంటి? నువ్విదే మాట చెప్పి ఎన్నోసార్లు ఎన్నో విషయాలు దాటేశావు. కానీ నిన్నెప్పుడు నిలదీయలేదు. అమ్మా నాన్న నీ ప్రవర్తన గురించి అనుమానించి ఆరా తీసినా నిన్నే వెనకేసుకొచ్చాను. అంతెందుకు, ఇప్పుడు ఆర్య సార్ నీకిచ్చిన స్థానం ఏదైతే ఉందో అది నీ ప్రతిభను చూసో నీ సామర్థ్యం తెలుసో ఇవ్వలేదు. నా మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు. ఆ నమ్మకమే నిన్ను నమ్మేలా చేసింది. ఇప్పుడు ఆలోచిస్తుంటే తప్పు చేశానేమో, సార్కి నిజం చెప్పుండాల్సిందేమో అనిపిస్తుంది. వద్దనా, ఆ పని మాత్రం చేయకు. ఎందుకొద్దు? కార్యం రోజు కూడా ఇదే మాట చెప్పి నన్ను ఆపావు. సమయం వచ్చాక చెప్పొచ్చన్నావు. ఆ సమయం ఎప్పుడు? నిన్ను నమ్మి సార్ దగ్గర నేనెందుకు నిజం దాచాలి? సార్ని మోసం చేస్తూ నేనెందుకు గిల్ట్ ఫీల్ అవ్వాలి? అందుకే సార్తో నిజం చెప్పేస్తా. ఇప్పుడే, ఈ క్షణమే. పద. అను ప్లీజ్, నేను చెప్పేది విను. పద. అను, అను ఆగు. అను ఆగను, నేను చెప్పేది విను. అను, అను ఆగను, నేను చెప్పేది విను. అను ఆగను. నువ్వు చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు. ఆవేశపడకుండా కొంచెం ఆలోచించాను. చిన్న విషయమా? రహస్యంగా బ్యాగులో పెట్టుకొని తిరగడం చిన్న విషయమా? కానీ అను, అన్ని ప్రమాదాలు సృష్టించడానికే కాదు కదా, కొన్ని మనల్ని మనం రక్షించుకోవడానికి కూడా ఉపయోగిస్తాం. అన్నిటికీ కొన్ని కారణాలుంటాయను. అదే, ఆ కారణాలేంటో చెప్పమంటున్నా. చెప్పేదైతే చెప్తాను కదాను. నాకు చెప్పకూడని రహస్యమేంటో నేను తెలుసుకొని తీరాలి. అను ప్లీజ్. నేను నిజం తప్ప ఇంకేం వినదలుచుకోలేదు.
చెప్తాను. నీకు నిజం తెలియడం కోసం కాకపోయినా నీ నమ్మకం కాపాడుకోవడం కోసమైనా చెప్తాను. నేనెందుకు అందరినీ తప్పించుకొని ముసుగులో బ్రతుకుతున్నానో తెలుసా? ఎందుకంటే మా అక్కని చంపిన వాళ్ళ నుండి నాకు ప్రాణహాని ఉంది కాబట్టి. అవును, మా అక్కది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని తెలిసాక తన మరణానికి కారణం ఎవరో వెతకడం ప్రారంభించాను. అది తెలుసుకున్న దుర్మార్గులు నాకెన్నో ప్రమాదాలు సృష్టించారు. వాటన్నిటినీ తప్పించుకుని అసలు నా ఉనికే తెలియకుండా చీకట్లో ఉండిపోయాను. నా ప్రాణాలు కాపాడుకుంటూనే నా అక్క ప్రాణాలు తీసిన వాళ్ళ కోసం ఆరా తీశాను. కానీ ఏ రోజు ధైర్యంగా వెలుగులోకి రాలేదు. కానీ నువ్వెదురుపడ్డాక నాలో కొత్త ధైర్యం వచ్చిందను. నేను వెతుకుతున్న లక్ష్యాన్ని చేరుకుంటాననే నమ్మకం కలిగింది. నా నిస్సహాయతకి నీ సహాయం అందుతుందనిపించింది. అందుకే నువ్వున్నావన్న ధైర్యం, నమ్మకంతోనే నేను వెలుగులోకొచ్చి వేట ప్రారంభించాను. ఇక ఆయుధాలంటావా? ఆత్మరక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నవను. నా శత్రువులకి నేను బయటకొచ్చానన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా నన్ను ప్రాణాలతో విడిచిపెట్టరు. మా అక్కకు సంబంధించిన నిజం తెలుసుకోవడం కోసం నా ప్రాణాలు బలైనా పర్వాలేదను. కానీ నేను మీ అమ్మ నాన్నలతో ఉంటున్నాను. నాకు ఆశ్రయం ఇచ్చినందుకు నా మూలంగా వాళ్ళెక్కడ ప్రమాదంలో పడతారో అన్న భయంతో, వాళ్ళ ప్రాణాల మీదకొస్తే నా ప్రాణాలు అడ్డువేసి కాపాడాలనే ఉద్దేశంతోనే వాటిని నాతో ఉంచుకున్నాను. అంతే తప్ప ఎవరికో ఏదో హాని చేద్దామని మాత్రం కాదు. అలా చేసేదాన్నే అయితే మనం పరిచయం అయిన ఇన్ని రోజుల్లో ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట ఏ చిన్న అనుమానమైనా వచ్చేది. కానీ రాలేదు. నీకు ఆయుధాలు కనిపించాకే అనుమానం కలిగింది, అంతేగా? నాకే కనుక చెడు ఉద్దేశం ఉండుంటే దాన్ని అక్కడే ఎందుకు వదిలేసి వస్తాను? నాతో పాటు మీ ఇంటికి కూడా తీసుకొచ్చేదాన్ని కదా. నీ దగ్గరుంటే నాకు ఏ భయం ఉండదను. అంత నమ్మకం నీ మీద. అలాగే నీకేదైనా ప్రమాదం వచ్చినా, నిన్నెవరైనా ఏదైనా చెయ్యాలని అనుకున్నా నేను చూస్తూ ఊరుకోనను. అందుకే మాన్సి వాళ్ళ అమ్మ మాట్లాడిందంతా అందరి ముందు బయట పెట్టేశాను. నువ్వంటే నాకు అంత ఇష్టమను. నువ్వు ఆర్య సార్తో నిజం చెప్తానన్న ప్రతిసారి నేనెందుకు ఆపానో తెలుసా? ఆర్య సార్కి నిజం తెలిస్తే కృంగిపోతారను. లేదా ఆ దుర్మార్గులెవరో తెలుసుకునే ప్రయత్నంలో తనకేమైనా కావచ్చు. లేదు, ఆర్య సర్కేం కాకూడదు. అందుకే అను ఈ నిజాన్ని దాచమని చెప్తున్నాను. అంతే తప్ప ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. ఇప్పటికీ నీకు నమ్మకం కలగకపోతే చెప్పు, ఇప్పుడే వెళ్ళి ఆర్య సర్కి నిజం చెప్పేద్దాం. అబద్ధంలో ఉండి నిందలు మోయడం కంటే నిజాన్ని చెప్పి రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవడమే మంచిది.
రా నువ్వు వెళ్దాం. పద. ఏమైందను? నన్ను క్షమించక్క. నీ మనసులో ఇంత అలజడి ఉందనుకోలేదు. అమ్మ నాన్నల భయం నాలో అభద్రతా భావాన్ని రేపింది. ఆర్య సార్కి అబద్ధం చెప్పాననే గిల్టీ నన్ను ప్రశ్నించేలా చేసింది. అందుకే నిన్ను నిలదీసి నీ మనసు బాధ పెట్టాను. నన్ను క్షమించక్క. నీ మనసులో చెలరేగిన భయాన్ని నేను అర్థం చేసుకోగలను. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఆర్య సార్ దగ్గర నిజం దాచానన్న గిల్ట్ నీకు లేకుండా ఉండాలంటే ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పేద్దాం. రా. అక్క వద్దక్క. మనిద్దరి లక్ష్యం ఒకటే. నన్ను చంపిన వాళ్ళెవరో తెలుసుకోవటం. అను, అదే అక్క. రాజనందిని గారిని చంపింది ఎవరో తెలుసుకోవటం. ఆ నిజం బయటపడే వరకు ఈ యుద్ధం నిశ్శబ్దంగానే జరగాలి. లేదంటే నువ్వన్నట్టే లేనిపోని ప్రమాదాలు వస్తాయి. ఈ నిజం ఎవ్వరికీ తెలియొద్దు. ఇప్పుడు నువ్వు మన ఇంట్లోనే ఉంటున్నావు కాబట్టి నీకెలాంటి ఆయుధాలతో అవసరం ఉండదు. అందుకే వాటికి దూరంగా ఉండక్క. నీకేమైనా జరిగినా కూడా నేను ఆ బాధని భరించలేను. నాకు తెలుసను. అందుకే వాటిని ఎవ్వరికంట పడకుండా అక్కడే వదిలేశాను. ఇక మీదట వాటిని బయటికి తీయను. నీకెలాంటి ఇబ్బంది కలిగించను. నీ మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించక్క. నో నీడ్ టు వరీ. తనకి కంగ్రాట్స్ బేటీ, కంగ్రాట్స్. మొత్తానికి సాధించావు. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు, దగ్గరలో స్వీట్ షాప్ ఉందా? లేదు, మెడికల్ షాప్ ఉంది. వెళ్ళి ఇద్దరు యాంగ్జైటీ పిల్స్ కొనుక్కుని వేసుకోండి. అరే, అసలు నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. మీ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు.
మరి నో నీడ్ టు వరీ అన్నారు. ఐ మీన్ తను ప్రెగ్నెంట్ కాదు, బట్ హెల్దీగానే ఉందని అర్థం. ప్రెగ్నెంట్ కానప్పుడు హెల్దీగా ఉండి ఏం లాభం డాక్టర్? అసలు మీరు అన్ని టెస్టులు బాగానే చేశారా? కావాలంటే ఇంకోసారి చేసి చూడండి. అవసరం లేదండి, చెప్తున్నాను కదా, షీఈ్ నాట్ ప్రెగ్నెంట్. మామ్, మనల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం ఖాయం. వాట్? అదే ఇంట్లో అందరూ గుడ్ న్యూస్ కోసం వెయిటింగ్ అన్నమాట. అందుకని లేనిది ఉన్నట్టు చెప్పలేం కదా. అలా అనకండి డాక్టర్. కావాలంటే ఏ టాబ్లెట్స్ టానిక్ రాసివ్వండి. మేడం, అవన్నీ ప్రెగ్నెన్సీ ఛాన్స్ లేని వాళ్ళకి ట్రీట్మెంట్ కింద ఇస్తాం. మీ అమ్మాయికి అవసరం లేదు. అయితే కడుపెందుకు రాలేదు? పైగా మా అల్లుడు గారు మా అమ్మాయి క్లోజ్ గానే ఉన్నారు కదా. చూడండి, ప్రెగ్నెంట్ కాకపోవడానికి సో మెనీ రీజన్స్ ఉండొచ్చు. ప్రెజెంట్ అయితే మీ అమ్మాయి నార్మల్గానే ఉంది. ఇంకా కొన్ని గైనిక్ రిపోర్ట్స్ రావాలి. అవొచ్చాక తనెందుకు ప్రెగ్నెంట్ కావట్లేదో చెప్తాను. ఆ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయండి? మేబీ ఆ రిపోర్ట్స్ లో ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అవుతుందేమో. ఇప్పుడు చేసిన టెస్ట్లన్నీ తన హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకుని తను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, వాట్ ఈస్ ద ప్రాబ్లం అని అనలైజ్ చేయడానికి చేసినవి. మీకు మళ్ళీ చెప్తున్నాను, షీఈ్ నాట్ ప్రెగ్నెంట్. అండర్స్టాండ్? మమ్మీ, నా బతుకు బస్ స్టాండేనా? డాక్టర్ ఏమన్నారు? సారీ అల్లుడు గారు, బేటీ ప్రెగ్నెంట్ కాదు. అయితే మీరు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోండి. సేమ్ ఇమాజినేషనా మమ్మీ? అవును బేటీ. ఇప్పుడు ఏం చేద్దాం మామ్? చూడు, నీకు సిగ్గుపడ్డం వచ్చు కదా, అదే మెయింటైన్ చెయ్యి. ఫాలో మీ. అల్లుడు గారు, అల్లుడు గారు, కంగ్రాచులేషన్స్! మీరు అమ్మమ్మ కాబోతున్నారు, నేను నాన్నని కాబోతున్నాను. సరే 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 సరే, మీరు నాన్న కాబోతున్నారు, నేను అమ్మమ్మని కాబోతున్నాను. మాన్సీ, ఈజ్ ఇట్ ట్రూ? ఎస్ అల్లుడు గారు, వర్ధన్ కుటుంబానికి వారసుడు రాబోతున్నాడు. మాన్సీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అయ్యో అల్లుడు గారు, కేర్ఫుల్. తను అసలే ప్రెగ్నెంట్ కూడా, అసలే ఒట్టి మనిషి కాదు కదా. హ్యాండిల్ విత్ కేర్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. సారీ సారీ, ఆనందంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. నాకిదంతా ఏదో కలలా ఉంది. అయ్యో, ఇది కల కాదలుడు గారు, ఇది నిజం. ఇది నిజం హాస్పిటల్, ఇది నిజం కడుపు. అస్సలు అబద్ధమే లేదు. మీరు కూడా నమ్మాలి, నమ్మి తీరాలి అల్లుడు గారు. లేకపోతే మన ప్రయత్నం వేస్ట్ అయిపోతుంది మామ్. అంటే యాగం చేసిన ప్రయత్నం అని బేటీ మీనింగ్. ఎస్, ఇదంతా ఆ యాగఫలమే. రియలీ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ న్యూస్. వెంటనే ఈ విషయం దాదాకి చెప్పాలి. ఈ దెబ్బతో మనకింట్లో బెర్త్ కన్ఫర్మ్ అయినట్టేనా? నో బేటీ, స్టిల్ వీఆర్ ఇన్ వెయిటింగ్ లిస్ట్. ఈ ప్రెగ్నెన్సీ డ్రామానే మనకు శ్రీరామ రక్ష. దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఓకే? ఓకే మామ్. కమ్ ఆన్ దాదా, లిఫ్ట్ ది కాల్. ఏంటే మంగ, మన న్యూస్ ఛానల్ ఏగలు కొట్టుకుంటుందని సింబాలిక్ గా చెప్తున్నావా? ఏం చేయమంటారు సార్? రోజు రోజుకి పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి తప్ప మన న్యూస్ ఛానల్ రేటింగ్ పెరగట్లేదు. సిల్లీగా గల్లీలో న్యూస్ కవర్ చేస్తే ఏం పెరుగుతుంది? ఢిల్లీని కూడా షేక్ చేసే న్యూస్ కవర్ చేస్తే అప్పుడు పెరుగుతుంది. ఆ అవకాశం కోసమే వెయిటింగ్ ఇక్కడ. I am coming. ఎవడ్రాడు?
ఎవడో బ్లైండ్ పర్సన్ అనుకుంటా, డొనేషన్ కోసం వచ్చినట్టున్నాడు. ఇదిగో ఇక్కడ మా ఛానల్కే ప్రమోషన్ లేదు, ఇంకా నీకు డొనేషన్లు ఏమి ఇస్తామయ్యా? వెళ్ళు. ఓయ్ నేను వచ్చింది డొనేషన్ కోసం కాదే, సెన్సేషన్ క్రియేట్ చేయడానికి. కొంపదీసి నువ్వు ఏ సినిమా కన్నా హీరోగా పనిచేస్తున్నావా? ఛానల్ ప్రమోషన్ కోసం వచ్చావా? బాబు మా ఛానల్కి అంత సీన్ లేదు. విన్నా, మీ దరిద్రం అంతా విన్నా. అందుకే ఆపద్ బాంధవుడిలా ఆదుకుందామని ఒక హాట్ న్యూస్ తీసుకొచ్చా. టాటాడాయ్.